హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికైతే మళ్ళీ వీడియో అయితే పెట్టేస్తున్నా. మనకి మన ఫ్రెండ్ అయితే ఒకటి చెప్పాడు. మిసైల్ గన్ తోటి అయితే ఇక మన టీరెక్స్ డైనోసార్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేయచ్చంట, అంటే చంపేయచ్చంట. ఇక మనం వెళ్దాం. గాయస్, మీకు స్టంట్స్ కావాలంటే ఇక్కడ పక్కన మన బిల్డింగ్ మెట్లు ఉంటాయి కదా, దాని మీద నుంచి వెళ్ళండి. అదైతే బెస్ట్ మోడ్ అన్నమాట స్టంట్స్కి. కావాలంటే మీరు మూన్ గ్రావిటీ యాడ్ చేసుకోండి, చీట్ కోడ్ యాక్టివేట్. నాకు గుర్తుండేవి కానీ మర్చిపోయాను. గాయస్, మీకు అది కూడా ఒక వీడియో పెడతాను, చూడండి. మనమైతే టైర్లు వేపుకొని వెళ్దాం, కింద పడతాం చెప్పాను గైస్, పడ్డాను. మళ్ళీ మనం ఎగురుకుంటూ వెళ్దామా గైస్? ఎగురుకుంటూనే వెళ్దాం, ఎందుకంటే మళ్ళీ డోర్ నుంచి వెళ్తే కష్టం. అవును గైస్, డోర్ నుంచి వెళ్తుంటే అసలు డోర్ని మనం గుద్దలేం తెలుసా. అది మూసుకొని ఉన్నప్పుడు గుద్దడం చాలా కష్టం అన్నమాట. ఆ డోర్ ముందర పడు 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 చూడండి గాయ, అసలు టైర్లు కింద అసలు గడ్డి వల్ల అసలు గ్లిచ్ దొరకట్లేదు అనమాట మనకి పట్టుకోవడానికి టైర్లు. చూడండి చూడండి, అసలు దగ్గరకు వచ్చేస్తుంటే నెల ఓపెన్ అయిపోతున్నాయి ఆ డోర్స్. సరే, ఇక్కడ ఏదో డైనోసార్స్ లేవనిపిస్తుంది, కానీ నాకు ఇక్కడ కొడుతుంది గాయస్. ఇక్కడ ఏదో ఉంది పక్కకి కదా, ఇక్కడ కనిపిస్తుంది గాయస్ నాకు. ఏది గైస్? ఇక్కడ ఉందే, అప్పుడే నాకు కనిపించింది కూడా అక్కడ. ఇది గడ్డ గాయస్, అక్కడ ఏదో ఉంది గాయస్. ఎస్ గాయస్, దొరికింది. ఇంకా ఒకసారి స్నైపర్ అయితే ఎస్ చూపిస్తాను మీకు క్లియర్గా. స్నైపర్ అయితే తీసేసాను. ఇటు ఎందుకుంది, అక్కడైతే పెడుతున్నాను చూడండి. ఇదిగోండి మన డైనోసార్ అయితే, అంటే డైనోసార్ మావగాడు. అండ్ ఇప్పుడు వేసేయాలి. లడ్డు మిఠాయి లేదంట, మనం ఇప్పుడు వేసేటప్పుడు పైకి వేయాలి గాయస్. ఒక్కదానికి అయిపోయింది గాయస్. ఏంది అయిపోయిందా? మనం గాయస్ ఒకసారి జురాసిక్ పార్క్ ఎండింగ్కి వెళ్దాం, అక్కడైతే డైనోసార్స్ కూడా ఉంటాయంట. చచ్చింది అది. కానీ గాయస్, ఈ వచ్చిన టీరెక్స్ని ఒకసారి టీరెక్స్ కనిపించాక ఇక డైనోసార్స్ అయితే కనిపించట్లేదు పెద్దవి. మరి నేనైతే చాలా అక్కడ చూసాను, హండ్రెడ్స్ ఆఫ్ డైనోసార్స్ బయటకు వచ్చేయడం, జాంబీ ఎపిసోడ్స్. అవి కూడా ఛాలెంజెస్లో ఉంటే బాగుండు, నేను కూడా వీడియో చేసేవాడిని గాయస్. ఇక్కడ ఏంది గాయస్? గాయస్ ఇక్కడ లేదు, మనం వెళ్తాలి. కానీ ఒకసారి వెనక్కి వెళ్దాం గాయస్. ఈ మధ్యన ఒక గ్లిచ్ అయితే వచ్చింది, నేను ఇరుక్కుపోయినప్పుడు ఈ గ్లిచ్ ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఉన్నా కదా, స్పీడ్ మీద స్లోగా అలా వస్తుంటే పక్క నుంచి వెళ్ళిపోయేది అవుతుంది. ఒకసారి చూడండి స్పీడ్ అవి. ఇప్పుడు చూడండి ఎలా వెళ్ళిపోతాను దాంట్లోంచి. ఇప్పుడు చూడండి, నేను టర్నింగ్ తీసుకున్నాను కదా, వేరే వైపు వెళ్తున్నాను. డోరు అటు యారోస్ వైపు ఉంటే నేను ఇటువైపు వెళ్తున్నాను చూడండి. స్ట్రైట్గా వెళ్తే వస్తుంది, చూసుకోండి. ఇప్పుడు చూసుకోండి, మీరే చూడండి. గ్లిచ్ మాత్రం మామూలు ఉండదు గాయస్. ఇదేంది గాయస్? ఎండింగ్ అయితే దొరకట్లేదు. అది దొరికింది గాయస్ నాకు. అక్కడైతే ఇటు రైట్ సైడ్ బైక్ సింబల్ కాడైతే ఉంది గాయస్. ఇక్కడ ఎందుకు కొడుతుంది గాయస్? గ్లిచ్ పనిచేస్తుంది అని, కానీ డోర్ కూడా పక్కనే ఉందని కొడుతుంది. కానీ మనం వెళ్ళాలి. ఇది గాయస్, ఇప్పుడు చూసుకోండి, స్పీడ్ మీద వెళ్ళి ఎలా వస్తాను చూడండి. మీరు ఎలా అవుతుందో చూసుకోండి, ఎలా బయటకు వెళ్ళిపోతున్నా చూడండి గాయస్. జస్ట్ ఇట్లా టర్నింగ్ తీసినా లేదో వచ్చేసింది గాయస్. నాకైతే ట్రైన్ అయితే కనిపించింది లెఫ్ట్ సైడ్, అని మీరు కూడా చెక్ చేయండి. వీళ్ళకి కనిపిస్తే అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఈ మధ్యన గ్లిచెస్ అయితే చాలా తీసేసాడు, చూద్దాం అవి కూడా. గ్లిచెస్ కంటే సపరేట్ వీడియోస్ తీసాను రేపు, చూడండి. నాకు ఇంకా ఒక్క సబ్స్క్రైబ్ కాలేదు, ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేశారు అని కామెంట్ సెక్షన్లో పెట్టి మీ పేరు చెప్పండి. మీ పేరుని మెన్షన్ చేసి అంటే క్లాప్స్ కొట్టిస్తాను ప్లీజ్. ఎందుకంటే మన ఛానల్ కొత్తది, గేమింగ్ ఛానల్. అందుకే మీరు కొంచెం ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నాకు ఇంకా ఒక్క సబ్స్క్రైబ్ కాలేదు నిజంగా. మీకు అది కూడా ఒకసారి పెడతాను చూడండి. నాకు ఒక్క సబ్స్క్రైబ్ కాలేదు కూడా. ఎవరైతే చేశారో వాళ్ళ పేరు మాత్రం కామెంట్లో పెట్టండి ప్లీజ్, అప్పుడే నాకు అర్థమవుతుంది. నా దాంట్లో అయితే అసలు 15% ఉంది ఛార్జింగ్, కానీ నేను ఇంకా చేస్తున్నాను. ఎందుకని? మీకోసం
మనం ఇప్పుడు గైస్ నేను తప్పు పెట్టాను అనుకుంటా బైక్ని. గైస్ అయిపోయాను గైస్. చచ్చాను గైస్, అయిపోయాను. చెప్పాను కదా చచ్చానని. మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అవుతుంది. ఏది గైస్, ఏది వచ్చేసింది గైస్. మనం మళ్ళీ అయితే రీస్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయిపోయింది. ఏది గైస్, ఇక్కడ ఆరెంజ్ సింబల్ ఎందుకు వస్తుందా అనుకుంటున్నారా? ఇక్కడ సైడ్ అది లేకపోతే స్క్రీన్ రికార్డ్ కాదనమాట, అంటే వీడియోస్ పెట్టలేను. ఆ యాప్ పేరు వచ్చేసి ఈ రికార్డర్. సరే మళ్ళీ మనం గ్లిచెస్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇది గైస్, ఇప్పుడు మనకి టైర్ లేపుదామా? చెక్ చేద్దాం. నాకు తెలిసి రాదేమో. రాలేదు గైస్. గైస్ నాకు అప్పుడప్పుడు అనిపించింది గైస్, మనకు ట్రైన్ కూడా దూరం నుంచి కనిపించచ్చుగా, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడ దాకా ట్యాక్సీలు ఉండొచ్చుగా GTA 5 లాగా. గాయస్ జస్ట్ మిస్ గాయస్, ఈ పోయే వాళ్ళమే. మనకైతే ఫుల్ హెల్త్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం హ్యాపీ. ఇటు నుంచి వెళ్దాం, ఇటు నుంచి పక్కన పెట్టేద్దాం. గాయస్ నేనైతే మూన్ రేట్ చిట్ కూడా యాక్టివేట్ చేయలేదు, కానీ ఎందుకో మరి అన్నీ యాక్టివేట్ చేసినట్టే అవుతుంది. అయితే కరెక్ట్గా డోర్ దగ్గరికి సెట్ చేసుకోవాలి, అంటే ఇంజన్స్ అవన్నీ కనిపించేటట్టు. నాకైతే పక్కకే వస్తుంది. ఇప్పుడు వస్తుంది అనుకుంటా. అది ఇట్లా ఇంజన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంజన్స్ కనిపించాలి. ఇప్పుడు ఇలా వచ్చి నాకు దిగిపోండి. అయితే ఇప్పుడు మీకు ఇలా వస్తుంది కదా, ఇప్పుడు మీకు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఇలా చేస్తే మీరు ఇలా పైకి వెళ్ళిపోతుంది. మీరు వెనక్కి ముందుకి మధ్యలో ఏదైనా చేసినా కాలు ముందుకు పెడతాడు. ఏ బిల్డింగ్లోకైనా ఈజీకి దూరిపోవచ్చు. ఇంతకు ముందు అయితే దాంట్లో పెట్టి ఇక్కడ కెమెరా బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ట్రైన్ పక్కన సింబలే కనిపించేది. ఈ మధ్యనైతే బిల్డింగ్ లోపల కూడా కనిపిస్తుంది. గాయస్ ఈ బిల్డింగ్స్ పేపర్సేనా నాకు డౌట్ కొడుతుంది గైస్. ఇక్కడ చూడండి లోపల ఏం లేదు, చూడండి జస్ట్ ఏం లేదు. గైస్ ఇదేంది గైస్, ఉత్తి బైకే ఉంది. ఇదేంది గైస్ కాలు, నా కాలు గైస్. మనోడు షూ కూడా కట్టుకున్నాడు గైస్. ఇప్పుడు చూడండి గైస్, బిల్డింగ్ లోపల హెల్మెట్ పెట్టుకుంటున్నాడు. ఓహో ఇక్కడ డోర్ ఉందా అని అనుకోకండి, మీరు ట్రై చేయండి, వెళ్ళొచ్చు. ఏది గాయస్ మనం అయితే ఇప్పుడు గోస్ట్ రైడ్తో కూడా మీకు చూపిస్తాను. గోస్ట్ రైడ్తో అయితే నాకు తెలిసి ఆ గ్లిచ్ తీసేసి ఉంచే ఉంటాడు. నాకు తెలిసి గ్లిచ్ తీసేసి ఉంటాడు. ఇంకా గేమ్ ఎండింగ్ కూడా ఒకసారి చూద్దాం. ఏమంటే జురాసిక్ పార్క్ ఎండింగ్, కానీ నాకు ఎక్కడో కొడుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. గైస్ నీకు చెప్పడం మర్చిపోయాను, గోస్ట్ రైడర్తో కానీ ఏదైనా బైక్ టచ్ చేసామంటే గోవిందా అని నాకు తెలుసు అనుకుంటా, పేలిపోద్ది. ఒకవేళ మనం ఏదన్నా కార్లో అన్ని బైక్లో కానీ ఉన్నామనుకోండి, వచ్చి గోస్ట్ రైడర్ పక్క నుంచి 1 మీటర్ కిలోమీటర్ గ్యాప్ ఉన్నా, అంటే కిలోమీటర్లు ఏం కాదులేండి, 1 మీటర్ గ్యాప్ ఉంటే చాలు మనం వెళ్ళిపోతాం. ఏంది గైస్, నేను ఉత్తిన చీట్ కూడా యాడ్ చేశాను, అది వస్తుందని. గాయస్ 911 నొక్కితే మాత్రం ఎమర్జెన్సీ సర్వీస్ అని వస్తుంది, అన్నిటికీ చీట్ ప్రాసెసింగ్ అని వస్తే మన గోస్ట్ రైడర్ బైక్ అయితే వస్తుంది. ఒకసారి మన బైక్ని అయితే పేల్చేద్దాం. అది చూడండి గైస్, అసలు దాని పక్కకు కూడా దాని టచ్ కూడా చేయలేదు, అసలు పేలిపోయింది అంతే. ఇప్పుడు మనం ఈ ట్రైన్ ఇంకా హెలికాప్టర్, ఇదేంటి దీన్ని ఏమంటారు, ఆ గోస్ట్ రైడర్ ఏరోప్లేన్, ఈ వీటిని తప్పితే మనం వేటినన్నా పేల్చేయచ్చు. ఇంకా సైకిల్ కూడా గైస్, వీటిని తప్పితే అసలు వేటిని పేల్చలేమన్నమాట. సేమ్ ఇందాక ప్లేస్లోనే పెట్టాను, అది చూడండి గైస్ ఒకసారి. గాయస్ ఇదేంటి గైస్, గ్లిచ్ పోయిందనుకుంటా. ఒక్క నిమిషం గాయస్, ఇదేంటి గైస్ కొత్త గ్లిచ్ వచ్చినట్టుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేసి వద్దాం. ఇదేదో కొత్త గ్లిచ్ గాయస్, అప్డేట్ వచ్చాక మనం ఉంది ఇక్కడైతే మళ్ళీ వెనక నుంచి ముందుకు వచ్చేస్తున్నాం. గాయస్ ఈ గ్లిచ్ ఏదో బాగుంది, వన్స్ వచ్చేద్దాం. చూడండి గైస్ మళ్ళీ ఎలా అవుతుందో. అది సరే గేమ్ ఎండింగ్కి అయితే వెళ్దాం. అంటే గేమ్ ఎండింగ్ అంటున్నాను నేను, ఓకే గేమ్ ఎండింగ్ కాదు, అదేంటి దాన్ని ఏమంటారు, జురాసిక్ పార్క్. కానీ నేను జురాసిక్ పార్క్ నువ్వు మర్చిపోతున్నాను ఆ పేరుని. జురాసిక్ పార్క్ కాకుండా వేరే పేరు పెట్టచ్చుగా.
చూడండి గైస్, ఇందాక బయట నుంచి లోపలికి అసలు కష్టం ఉంది కదా, ఇందాకలా లోపల నుంచి బయటికి అసలు చటుక్కున వచ్చేసాం కదా గాయస్. నెక్స్ట్ అప్డేట్లో నాకు తెలిసి బస్ కూడా వస్తుంది అనుకుంటా. నా ఫ్రెండ్ అయితే షిప్ కూడా వచ్చింది అన్నాడు, చెక్ చేస్తాను. నాకు ఇక్కడ కొడుతుంది గైస్ ఎందుకులేండి గైస్, నాకెందుకు చనింగ్ తిరిగిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D తప్పేమంటే గోయిందా గాయస్. కింద పడ్డాం గాయస్ అప్పుడే సగం హెల్త్ అయిపోయింది కూడా గైస్. మన బైక్ చూడండి గైస్ ఎంత దూరం వెళ్ళిపోయిందో. ఏది గైస్ పోతుందా గాయస్, అది చూడండి గైస్ ఎంత దూరం వెళ్ళిపోయిందో. నాకైతే అసలు కింద పడినా కదా యాక్సిడెంట్ అయినా కానీ గాయస్ అసలు GTA 5 చేసేయచ్చు గాయస్. ఈ GTA 5 మఫియా సిటీ, GTA 5 GTA ఇది వచ్చింది గైస్. ఎందుకు బాగుంది అని డౌన్లోడ్ చేసుకున్నా, అయితే డౌన్లోడ్ అని వచ్చింది, డౌన్లోడ్ చేసిన. అయితే ఇప్పుడు GTA 5 ఉంది, D6 ఉంది, శాండ్ అడ్రస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి గైస్. కాకపోతే వాటి మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అని కొడుతుంటే మఫియా సిటీ డౌన్లోడ్ అని వస్తుంది. ఆ యాప్లోనే కదా గైస్ మనం చేసేది. మీరు కానీ అలా మోసపోకండి. గైస్ యూజ్లెస్ క్యాలిక్యులేటర్ ఏదో మీరు కంపల్సరీ ఎక్కించుకోండి. ఆ తర్వాత మీ క్యాలిక్యులేటర్ ఎంత ఇలా ఉంది అని మీ మమ్మీకి చూపించండి. ఏం జరిగిందో చూడండి. ఇది గైస్ నాకైతే సిటీ అటువైపు కనిపిస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్. మీకు కూడా కనిపిస్తుందా? నాకు తెలిసి కనిపిస్తూ ఉంటుంది గాయస్. నేనైతే చెప్పడం మర్చిపోయాను, మనం ఈ రూఫ్ ఎక్కుదాం అనుకున్నా కానీ ఇక్కడ పైన అలాంటి కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి మనం ఎక్కిన కింద పడిపోతాం. నేను 2 times చూపిస్తాను చూడండి. ఇలా వచ్చి రన్నింగ్ సింబల్ని 2-3 times క్లిక్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఎక్కుతాం. కింద పడ్డాను గైస్. అప్పుడే నాకు సగం హెల్త్ అంటే అసలు రెడ్ కలర్లో పడింది. ఇంకోసారి చేసి అవుట్ అయిపోతాను మీకోసం. ఇంకా మీరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కాలి మళ్ళీ. ఇదేంది గైస్ పని చేయట్లేదు. మనం ఆ రన్నింగ్ సింబల్ని 2-3 times పడితేనే వస్తుంది. చూడండి గైస్ కింద పడిపోతాం. సచ్చాం గైస్. సరే గైస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టుమారో వీడియో.